హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్టీ సిరీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. స్వీట్ బూందీ. ఈ బూందీని గుళ్ళల్లో ప్రసాదంగా పంచుతూ ఉంటారు. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటుంది కదా. మరి ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేస్తూ పలుచగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ తీసుకున్నానండి. కొద్దిగా వేసుకుంటూ చూసుకోవాలి. నేను ఇక్కడ బూందీ కలర్ఫుల్గా రావడానికి 2 ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి, రెడ్ అండ్ గ్రీన్. వాటిల్లోకి కొంచెంగా పిండి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని బాగా మరిగించాలి. ముందుగా కలుపుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కానీ గీ కానీ వేసుకోనండి. ఇంకా బూందీ గరిటెని తీసుకొని బూందీ వేయడం స్టార్ట్ చేయాలి. బూందీ గోల్డెన్ కలర్లోకి అయ్యేంత వరకు ఉంచి వెంటనే తీస్తూ ఉండాలి. ఒకసారి వేసిన తర్వాత గరిటెని మళ్ళీ క్లీన్ చేసి వేసుకుంటే బూందీ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదండి, బూందీ అనేది ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. ఇలా వస్తే మీకు స్వీట్ బూందీకి బూందీ పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. ఇక నేను పాకానికి 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. దానిలోకి కప్పుకి 3/4 వరకు వాటర్ తీసుకొని యాడ్ చేశాను. ఈ పాకాన్ని లో ఫ్లేమ్లో మరిగిస్తూ ఉండాలి. ఇలా లేతపాకం వచ్చిన తర్వాత కొంచెం యాలక్కాయల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా రుచి కావాలంటే కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేత పాకం వచ్చిన పాకంలో మనం ముందుగా చేసుకున్న బూందీని వేసి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. వీటి అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. పాకం అంతా కూడా బూందీ పీల్చుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దాని తర్వాత ఒక 2-3 గంటలు బూందీని అలా పక్కన పెట్టేయండి. అలా పెట్టేసి బూందీ మొత్తం పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా స్వీట్గా డ్రైగా అయిపోతుంది. ఇంకా మనకి స్వీట్ షాప్ స్టైల్లో బూందీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.